जय सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। पोचम अम्मवारी की जय। जय सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 23-24 శ్లోకాలను గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను వినండి శ్లోకం. యదిక్యహం న వర్తేయం యదిక్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, ఏలననగా నేను ఎల్లప్పుడూ జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినచో మనుష్యులు సర్వవిధముల నా యొక్క ఆ మార్గమునే అనుసరించి వర్తించుదురు. 24వ శ్లోకం. ఉస్సీదేయురుమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్య ముపహన్యామి మః ప్రజాః. మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తరి సంఘమునందు ఏర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును. మనకి గత శ్లోకాల్లో చెప్పినటువంటి భావాన్నే ఇక్కడ 23-24 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటానంటే, నేను ఎల్లప్పుడూ జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినచు మనుషులు నన్ను సర్వవిధముల నా యొక్క ఆ మార్గముని అనుసరించి వర్తించుదురు. ఇక్కడ అతంద్రిత అని శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. యదిక్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత. జాతు కర్మణ్ అతంద్రిత. తంద్రిత అతంద్రిత అంటే, తంద్రిత అంటే సోమరితనం. తంద్రిత అంటే సోమరితనం. అతంద్రిత అంటే సోమరితనాన్ని విడిచిపెట్టడం, బద్ధకాన్ని విడిచిపెట్టడం, అంటే అవేర్నెస్తో ఉండటం, జాగరూకులై ఉండాలి అని చెప్తున్నారు. ఎవరిని జాగరూకులై ఉంటున్నారంటే, ఇక్కడ వేరే వాళ్ళ సంగతి చెప్పట్లా, తాను ఎలా ఉంటున్నాడో చెప్తున్నారు పరమాత్మ. తాను ఎలా అవేర్నెస్తో నేను ఇలా అవేర్నెస్తో ఉంటున్నాను అని చెప్పారు. అర్థమైందా? అంటే దేనికోసం పరమాత్మ అవేర్నెస్తో దేనికోసం ఉంటున్నాడు అంటే, సర్వవిధముల మన ఇక్కడ కర్మలయందు అంటే తాను ఆచరించేటువంటి కర్మలయందు తన యొక్క లైఫ్ స్టైల్, పరమాత్మ యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానంలో ఎప్పుడు కూడా మిస్టేక్ లేకుండా ఆదర్శవంతంగా ఉండేట్లుగా నేను జీవిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఎందుకు మీరంతా ఆదర్శవంతంగా జీవించాలి, మీకు అంత అవసరం ఏమిటి అంటే, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ఫాలో అవుతారు కదా. మరి మీరంతా నన్ను ఫాలో అయినప్పుడు నేను మిస్టేక్ చేస్తే మీరు కూడా మిస్టేక్స్ చేస్తారు, మీరు కరెక్ట్ చేసుకోరు కదా. ఇప్పుడు ఎవరైనా కానీ ఎట్లా అంటే, పరమాత్మే చేశాడు, ఇక మనం చేస్తే తప్పేంటి అని అంటారు. పరమాత్మే చేశారు, ఇక నేను చేస్తే తప్పేంటి అని అంటారు. అందుకే సాధకులకు అలాంటి అవకాశం ఇవ్వదలుచుకోవాలి పరమాత్మ. సాధకులకు అలాంటి అవకాశం ఇవ్వదలుచుకోవాలి. ఏం చేస్తున్నాడంటే, తాను ఎలర్ట్గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. పరమాత్మ ఏంటి, తాను ఎలర్ట్గా ఉన్నారు. తాను ఎలర్ట్గా ఉంటే తనను అనుసరించేటువంటి భక్తాదులందరూ కూడా
అంతే అవేర్నెస్ తోటి, అంతే అలర్ట్ తోటి ఉంటారు. చూడండి, పరమాత్మకు ఈ లోకంలో ఉండేటువంటి భక్తులకు వేరియేషన్ ఎట్లుంటుంది, ఎంత వేరియేషన్ ఉంటుంది. మనము పరమాత్మ సమానం అవుతాము ఎప్పటికైనా కానీ. మనమే, పరమాత్మ. మనం గత జన్మలలో చేసినటువంటి కర్మఫలాలు అనుభవించటం కోసం ప్రారబ్ధ కర్మను తీసుకొని ఈ ఉపాధిని ధరించి రావడం అనేటువంటిది జరిగింది. మనం ఎలా పుట్టాం? ప్రారబ్ధ కర్మతో జన్మించాం. మనం పుట్టిన కాడి నుంచి కూడా మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, మనకి ఇష్టం లేకున్నా కానీ ఖచ్చితంగా ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరవలసిందే. ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించి తీరవలసిందే. మరి పరమాత్మకు అలా కర్మ అనుభవించవలసిన అవసరం ఉందా? పరమాత్మకు ఎలాంటి కర్మ చేయవలసినటువంటి అవసరం లేదు. అదే చెప్తాను, 14 లోకముల యందు 14 లోకాల యందు ఎప్పుడూ ఎక్కడ ఎలాంటి సందర్భంలో కూడా ఎలాంటి కర్మ కూడా చేయవలసినటువంటి అవసరం నాకు లేదు. ఎలాంటి కర్మ కూడా చేయవలసినటువంటి అవసరం నాకు లేదు. కానీ నేను ఈ లోకంలో కర్మ చేస్తూ ఉన్నా. పరమాత్మ ఎప్పుడు కర్మ చేశారు? మనం అంటే మనం పుట్టిన కాడి నుంచి కర్మ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. అవునా కదా? మీకు తెలియట్లేదా? తెలుస్తుంది కదా. మనం కర్మ చేస్తున్నాం. మరి పరమాత్మ కర్మ చేస్తున్నాడని మీకు ఎలా తెలుసు? మీరు ఎప్పుడన్నా చూసారా పరమాత్మని? ఏమండి పరమాత్మ అలా అక్కడుండి కర్మ చేస్తాడని అంటానికి, ఇప్పుడు పోచమ్మ అమ్మవారు కర్మ చేస్తున్నారంటే మీరు ఒప్పుకుంటారా? చిత్తారమ్మ తల్లి కర్మ చేస్తుందండి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? తిరుపతి వెంకటేశ్వర స్వామి కర్మ చేస్తున్నారంటే ఒప్పుకుంటారా? భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి కర్మలు చేస్తున్నారంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అది ఒకళ్ళు ఒప్పుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. కానీ పరమాత్మ కూడా అనేక అవతారాలు ధరించారు. ఆయనకి ఎలాంటి అవతారం ధరించవలసిన అవసరం లేదు. ఆయనకేమమ్మా, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయ అని చెప్పి 4వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ అంటే నాకు అసలు పుట్టుకే లేదు. అజహ అంటే పుట్టుక లేనివాడు, నాకు పుట్టుకే లేదు. అవ్యయ నాకు మరణం కూడా లేదు. నాకు జననము లేదు, మరణము లేదు, పుట్టుట లేదు, గిట్టుట లేదు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రాణులను రక్షించడం కోసం ప్రకృతిం స్వామధిష్టాయ నా ఆధీనంలో ఉన్నటువంటి, నా యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేసేటువంటి, నా స్వాధీనంలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క సహాయంతో సంభవామ్యాత్మమాయ నేను అనేకమైనటువంటి రూపాలు ధరించవలసి వచ్చింది. నాకు ఎలాంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా నేను శ్రీరామచంద్రుడిగా జన్మించా. అడవుల్లో తిరిగా, అడవుల్లో అరణ్యాలలో పర్యటించవలసి వచ్చింది. ఎన్ని రోజులు? 14 సంవత్సరాలు. అసలు కర్మ చేయవలసినటువంటి అవసరం లేనటువంటి భగవంతుడు 14 సంవత్సరాలు అరణ్యాల్లో చరించవలసినటువంటి అవసరం ఆయనకేంటి? మళ్ళీ ఇంతలో సీతామహరణం జరగటం, సీతాదేవి కోసం యుద్ధం చేయటం, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉందా? ఒక్కటే కారణం, లోక కళ్యాణం కోసం, లోకాన్ని ఉద్ధరించడం కోసం, లోకంలో ఉన్నటువంటి సాధు సత్పురుషులకు, సద్భక్తులకు ఆదర్శంగా ఉండటం కోసం తాను అవతరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. శ్రీకృష్ణుడిగా జన్మించాడా లేదా? జన్మించాడా? ఎవరు జన్మించింది? పరమాత్మే కదా. పరమాత్మే శ్రీరాముడిగా జన్మించాడు, శ్రీకృష్ణుడిగా జన్మించాడు, వెంకటేశ్వర స్వామిగా జన్మించాడు. ఇలా అనేకమైనటువంటి అవతారాలు ఎత్తవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే
నేనే ఇంత అవేర్నెస్తో ఉండి ఇన్ని అవతారాలు ధరించి ఇన్ని సత్కర్మలు చేసి ఇంతమందిని అనుగ్రహిస్తూ ఉంటే మరి ఈ లోకంలో కర్మ చేయటం కోసమే పుట్టినటువంటి మానవుడు, కర్మ చేయటం కోసం మాత్రమే పుట్టినటువంటి మానవుడు, కర్మ శరీరాన్ని ధరించినటువంటి మానవుడు నేను కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదని భీష్మించుకొని కూర్చోవడం సరైనటువంటిది కాదు అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు నన్ను చూస్తారు కాబట్టి నేను ఏం చేస్తున్నానో నా భక్తులు కూడా అలాగే జీవిస్తారు. అందుకనే నేను అవేర్నెస్తో సత్కర్మలు చేస్తాను. ఇప్పుడు పరమాత్మ నిలువబొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, భక్తులు ఏం చేస్తారు? నిలువబొట్టు పెట్టుకుంటారా లేదా? పరమాత్మ అడ్డబొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, భక్తులు పెట్టుకుంటారా పెట్టుకోరా? పరమాత్మే ఏమీ ధరించలేదనుకో, జనం మాత్రం ఎందుకు పెట్టుకుంటారు? అంటే వేష భాషలందే కాదు, వేషధారణ ఎందే కాకుండా జీవన విధానంలో కానీ ప్రవర్తన ఎందు కానీ పరమాత్మ ఎప్పుడు కూడా అవేర్నెస్తో ఉంటాడు. ప్రేమ ప్రపూర్ణంగా ఉంటారు పరమాత్మ ఎలా ఉంటారు? ప్రేమ ప్రపూర్ణంగా ఉంటాడు. ఎవరి పట్ల? భక్తుల పట్ల. మరి పరమాత్మ భక్తుల పట్ల అంత ప్రేమ ప్రపూర్ణంగా ఉంటే మరి పరమాత్మను ఆరాధించేటువంటి భక్తులు ఎంత ప్రేమ ప్రపూర్ణంగా ఉండాలి? ఎంత కరుణ, ఎంత జాలి, ఎంత దయ చూపెట్టాలి? మరి అలా చూపిస్తున్నారా? అదే చెప్తున్నారు. నేను ఇంత చేస్తున్నా కానీ ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు, నన్ను అనుసరించే భక్తులు కూడా పూర్తిగా ధర్మబద్ధంగా జీవించట్లేదు అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. అంటే అందుకే వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఎప్పుడూ అవేర్నెస్తోనే ఉంటాను. నేను ఎప్పుడు కూడా అతంద్రిత అంటే మహా జాగరూకుడునై ఉంటాను, నేను అప్రమత్తంగా ఉంటాను, నేను ఎవరికి కూడా అలాంటి అవకాశం నేను ఇవ్వను అని చెప్పి పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది. అందుకే మనతోటి మన పెద్దలు ఏం చేశారంటే, ఫస్ట్ ఇతిహాసాలు, పురాణాలు పట్టింపజేశారు, ఇతిహాసాలు పట్టింపజేశారు, ఉపనిషత్తులు పట్టింపజేశారు, బ్రహ్మసూత్రాలు పట్టింపజేశారు, భాగవతం పట్టింపజేశారు. ఇవన్నీ ఎందుకు అంటే మనలో మార్పు తీసుకురావడం కోసం. అంటే మనకు కూడా మహాత్ముల యొక్క సచ్చరిత్రలను పట్టించమని చెప్తారు. విన్నారమ్మ ఎప్పుడన్నా? మహాత్ముల యొక్క సచ్చరిత్రలను పఠించండి అని చెప్తారు. ఎందుకు? మహాత్ముల యొక్క, మహాభక్తుల యొక్క సచ్చరిత్రలను పఠించడం వల్ల మనం కూడా అలా మార్పు చెందేటువంటి అవకాశం మనకు వస్తుంది. అయితే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు మంచిని తీసుకునేవాళ్ళు మంచిని తీసుకుంటారు, చెడుని తీసుకునేటువంటి వాడు చెడుగా తీస్తాడు. యద్భావం తద్భవతి. నువ్వు చూసే దృష్టిని బట్టే ఆ భావం అనేటువంటిది ప్రకటితమవుతుంది. అంటే ఎలా చూడాలి అన్నదానికి మరి ఈ కాలంలో మాకు సాధ్యమవుద్దా, ఇప్పుడు మాకు సాధ్యమవుద్దా అని చెప్పి చాలామంది, కొంతమంది మహాత్ముల చరిత్రలను పఠించినప్పుడు అంటారు. కాదనమాట. మనం మహాత్ముల చరిత్రలను పఠించినప్పుడు మనకు అవకాశం ఉన్నంత వరకు, అనుకూలం ఉన్నంత వరకు మనం జీవించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. సపోజ్ కొంతమంది శిష్యులు ఒక గురువు గారిని ఫాలో అవుదాం అనుకున్నారు. రోజు ఆశ్రమానికి వచ్చేవారు. గురువు గారు ప్రొద్దుటే ఏం చేసేవారు, మొత్తం రాసుకున్నారు పెన్ టు పిన్, 24/7 వారం రోజులు గురువు గారి దగ్గర గడిపారు. అయితే రోజు గురువుగారు తింటారు అని రాసుకున్నారు. మెయిన్ ఇక మొత్తం 7 రోజులు అయిపోయిన తర్వాత బ్రీఫ్గా ఫైనలైజ్ చేసుకున్నారు. గురువు గారు రోజు తింటారు, ఒక్కరోజు కూడా తినటం ఆపలేదు. ఇలా వారం రోజుల దాంట్లో వారం రోజులు తింటారు అని రాసుకున్నారు. ఓకే. పుస్తకాలు చదువుతారు, పుస్తక పఠనం, సత్సంగం జరుపుతారు. ఓకే, అది రాసుకున్నారు. ఒకరోజు వాళ్ళ బంధువులు ఎవరో లేకపోతే పూర్వ స్నేహితులు ఎవరో వస్తే సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్ళారు గురువుగారు. ఆ వారం రోజులని వీళ్ళు టెస్ట్ చేసుకునే రోజుల్లో
వెళ్ళారు సినిమాకి, గురువుగారు సినిమాకి వెళ్ళారని రాసుకున్నారు. వారంలో ఒకరోజు సినిమాకి గురువుగారు వెళ్ళారు. అంటే వీళ్ళు ఏమని రాసుకున్నారు, రోజు 3 పూటలా తినవచ్చు, 3 పూటలా తినవచ్చు. గురువుగారు తిన్నారు. పుస్తకం చదవమన్నారు, అది రాసుకున్నారు. సినిమాకి వెళ్ళి వారానికి ఒక సినిమా చూడవచ్చు గురువుగారు రాసుకున్నారనమాట. ఇప్పుడు ఇక ఆయన ఏంటంటే ఇక రోజు పుస్తకాలు చదవాలన్నది రాయలేదేనా, తినొచ్చు అన్నది రాసుకున్నాడు, సినిమాకి వెళ్ళొచ్చు అన్నది రాసుకున్నాడు. ఏంటి ఆయన అంటే మేము గురువుగారినే ఫాలో అవుతున్నాం, మేము గురువుగారినే ఫాలో అవుతున్నాం. ఏం చేస్తున్నాం నాయ, మీ గురువుగారు, మా గురువుగారు తినేవాడు, మమ్మల్ని కూడా తినమన్నారు, మేము కూడా తింటున్నాం. అంటే ఏంటంటే అక్కడ వీళ్ళకి ఏదైతే ఇష్టమో, వీళ్ళకి ఏదైతే నచ్చుతుందో దాన్ని క్యాష్ చేసుకునే టైప్గా దాన్నే వీళ్ళు రాసుకొని వీళ్ళకి ఇష్టమైంది గురువుగారి దగ్గర ఏమి కనపడుతుందో చూసి పర్లేదు ఇది ఆచరించుకోవచ్చు నేను కూడా అని చెప్పి ఆచరించడం. అదే గురువుగారి ఉద్దేశం. గురువుగారి ఇంటర్నల్ ఒపీనియన్ ఏంటి, వారి యొక్క ఆంతర్యం ఏంటి, దాన్ని గుర్తించగలగాలి. అట్లే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆంతర్యాన్ని గుర్తించాలి. అంటే అమ్మా భగవంతుడు ఎలా ఉంటాడు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఎవరు అన్నది మీరు లాస్ట్లో మీరు కూడా చెప్పొచ్చు, అడుగుతా నేను, నాకేమన్నా గుర్తు రాకపోతే మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పొచ్చు. ఒకరోజు ఆయనకి పాండురంగ స్వామి అంటే చాలా ఇష్టం. ఇక నిరంతరం కూడా రంగా రంగా పాండురంగా పాండురంగా రంగా రంగా పాండురంగా విట్టల విట్టల పాండురంగా అని చెప్పి నిరంతరం అదే నామస్మరణ చేస్తూ జీవిస్తున్నాడు, అదే నామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. అలా జీవిస్తూ ఉన్న తరుణంలో ఒకరోజు ఆవిడ మంచినీళ్ళు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది. ఆయన వృత్తి కుండలు చేయటం, ఆయన వృత్తి కుండలు చేయటం. కుండలు చేస్తూ ఉంటే ఆయనకు వేరే ధ్యాస లేదు, కళ్ళు మూసుకొని పాండురంగా విట్టల విట్టల పాండురంగా అనుకుంటూ స్మరణ చేసుకుంటూ మట్టి తొక్కుతున్నాడు. ఇంతలోకే వాళ్ళ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఆ మట్టిలోకి వచ్చిండు. ఈయన చూసుకోలేదు, మట్టిలో తొక్కేస్తాడు. ఈయన వేరే ధ్యాస లేదు కదా, తొక్కేసిండు. ఇంతలోకే భార్య వచ్చింది, పిల్లవాడు ఏడన్నది, నాకేం తెలుసు అన్నాడు. చూస్తే మట్టిలో గుర్తులు కనపడ్డాయి, పిల్లవాడిని నువ్వు చంపేసినావు అని చెప్పి. నీకు దేవుడు తప్ప మేము పట్టమా, ఇల్లు పట్టదా, లోకం పట్టదా, కుటుంబం పట్టదా, సంసారం పట్టదా, నీకు దేవుడే ధ్యాస, దేవుడు లేకపోతే మేము ఉండమా, మా కోసం బ్రతకవా, దేవుడి కోసమే బ్రతుకుతావా, ఇదేనా నీది అని చెప్పి. వీటన్నిటికీ మూల కారణం నువ్వు కాదు, ఆ గూట్లో ఉన్నటువంటి రంగడ బొమ్మే కారణం. ఆ బొమ్మను తీసి బావిలో వేస్తే లేకపోతే చెరువులో వేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, మన ఈ జాడ్యం మొత్తం వదిలిపోయింది, మన దుఃఖాలన్నిటికీ కారణం దేవుడే అని చెప్పి ఆ విగ్రహాన్ని పట్టుకొని వెళ్తుంటే అప్పుడు చెప్తారు, ఆ విగ్రహాన్ని నువ్వు తీసుకెళ్ళి నదిలో వేస్తే నేను చచ్చినంత ఒట్టు అంటాడు. సరే చేసేది లేక మళ్ళీ తీసుకెళ్ళి లోపలాడు. అప్పుడు ఒకటే మాట అంటాడు, ఏ చేతులతో అయితే నా పాండురంగ స్వామిని పట్టుకొని బయట విసిరేస్తా అన్నావో ఆ చేతులతో వండినా కానీ నేను తినను, ఆ చేతులతో నన్ను తాకొద్దు అంటాడు. నువ్వు అపవిత్రమైపోయావు, ఆ చేతులతో నన్ను తాకొద్దు, నాకు నువ్వు ఆ చేతులతో ఏ వండి పెట్టినా కానీ నేను తీసుకోను అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకేం చేస్తుంది, వాళ్ళ సిస్టర్ ఉంటే వాళ్ళ సిస్టర్ని రమ్మని హెల్ప్ చేసి కొంచెం వండిస్తూ ఉంటుంది. ఒకరోజు పొరపాటున ఒకానొక సందర్భంలో ఆవిడ చేతులు ఆయనకు తగిలినాయి. ఆయనకు తెలియక ఇలా పట్టుకుంటాడు చేతుల్ని. అయ్యో నేను అపరాధం చేశా, పాపం చేశా, నీ చేతులు నేను పట్టుకున్నా అని చెప్పి 2 చేతులు నరుక్కుంటాడు. తన చేతులు తానే నరుక్కుంటాడు. నరుక్కుంటే ఎలా తింటాడు మరి? ఇది అంటే వినేవాళ్ళకి ఎట్లుండదు, భక్తి పిచ్చి వేషాలు వేసింది అనుకుంటానని అనుకుంటారా లేదా? ఇదేం భక్తి అమ్మ పిచ్చి వేషాలు వేసింది, మూర్ఖంలా ఉంది ఈ భక్తి అని మనం అనుకుంటాం. అప్పుడు భార్య చేస్తే తినడు, భార్య పట్టుకోకూడదు. మరి ఎవరు తనకు చూసేది? అంటే ఎవరి కోసమైతే తన చేతులు అర్పించాడు,
ఎవరి కోసమైతే అంత దీక్షగా పట్టుబట్టి జీవిస్తూ ఉన్నాడు, ఎవరి కోసమైతే ఊపిరి పీల్చుతూ జీవిస్తున్నాడో, మరి ఆయన కదిలి రావాలా వద్దా? కదిలి రాకపోతే ఆ భక్తుడు బ్రతికెందుకు? ఆ భక్తుడి భక్తికి ఏమైనా అర్థం ఉంటుందా? అప్పుడు వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు కదిలి వస్తాడు, పాండురంగస్వామి కదిలి వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయనకి ఏది కావాలంటే ఆయన వండి పెడుతున్నాడు, ఏది కావాలంటే అది వండి పెడుతున్నాడు. మళ్ళీ వాళ్ళకి మరి జీవనాధారం కావాలిగా, మరి ఈయన దేవుణ్ణి అని చెప్పి హోమ్ పట్టు అని చెప్పి సరుకులు తీసుకొస్తే కుదరదు కదా. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఈయనే మట్టి తొక్కటం, ఈయనే నీళ్లు పోయటం, ఈయనే కుండలు చేయటం, ఈయనే మళ్ళీ అయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కుండలు అమ్మక రావడం సాయంత్రం కల్లా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి సపర్యాలు చేయటం, స్నానం చేయించటం, వండి పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ మరి ఇవన్నీ ఆయనకు అవసరమా? అసలు ఈ భక్తుణ్ణి అంత పిచ్చిగా వేడుకోమని చెప్పింది ఎవరు? చేతులు నరుక్కోమని చెప్పింది ఎవరు? అమ్మ ఇలాంటి శబదాలు చేయమని చెప్పింది ఎవరు? ఆయన ఏమైనా చెప్పిండా? నాయన నువ్వు శబదాలు చేయి నాయన, నీ భార్యను పట్టుకో మాకు, ఆవిడ ఉండి నీ తినమాకనని ఆయన ఏమైనా చెప్పిండా? మరి ఈయన అట్లా చేస్తే మరి ఆయన ఏం చేస్తాడంటే, తెలుసో తెలియకో ఆ భక్తి తన్మయత్వంలో, ఆ యొక్క తన్మయత్వంలో చేసేస్తే మరి తప్పలేదు ఆయనకి. ఇప్పుడు ఆయన మరి భగవంతుడు నేను ఏ కర్మను చేయను, నేను అతంద్రితః, నాకు ఈ లోకంతో సంబంధం లేదు, ఈ లోకంలో వాళ్ళ కోసం నేను మళ్ళీ అవతరించవలసిన అవసరం లేదు అని చెప్పి కూర్చుంటే ఇంకొక భక్తుడు చేరతరా, నమ్ముతురా దైవాన్ని? అప్పుడు కొంతమంది భక్తులు పండరీపురం వెళ్తారు దర్శించుకోవటానికి. వెళ్తే అక్కడ పాండురంగస్వామి కనిపించరు భక్తులకి. అక్కడికి వెళ్తే పాండురంగస్వామి కనిపించకపోతే ఎక్కడున్నాడు స్వామి అంటే ఒక మహాత్ముడు చెబుతాడు, అక్కడ కుండలు చేసుకునే ఆయన ఉన్నాడు ఒక భక్తుడు, ఆయన చేతులు పోగొట్టుకుంటే ఆయనకు సేవ చేయడం కోసం భగవంతుడు వెళ్ళాడని చెప్పి చెప్తారు. అప్పుడు ఇక్కడికి వస్తాడు భక్తుడు. అంటే చూడండి అమ్మా, అంటే తర్వాత భక్తులకు శక్తులు వస్తే మీకు తెలిసే ఉంటుంది. ఈ స్టోరీ అంతా కూడా సినిమా కూడా వచ్చింది, మొన్న మధ్యన కూడా టీవీలో వచ్చింది, చక్రధారి సినిమా. చక్రధారి అంటే ఇప్పుడు భగవంతుడు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఏలనగా, నేను ఎల్లప్పుడూ జాగరూకుడనై కర్మల యందు ప్రవర్తింపకపోయినచో, నేను అవసరమైనప్పుడు అవసరమైనటువంటి పద్ధతిగా స్పందించకపోతే మనుష్యులు సర్వవిధములా నా యొక్క ఆ మార్గముని అనుసరించి వర్తించెదరు. నేను రియాక్ట్ అవ్వకపోతే ఈ జనం కూడా రియాక్ట్ అవ్వరు. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు ఒక భక్తుడు బాధలో ఉన్నాడు అని చెబితే ఆయన్ని నమ్ముకున్నటువంటి ఆ భక్తుడు కోసం ఆ భగవంతుడు దిగొచ్చాడు. అర్థమైందమ్మా? అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి పద్ధతితో ఎప్పుడైనా జీవించినట్లు మీకు కనిపిస్తున్నారా? ఎంతమంది కనిపిస్తున్నారు? అసలు ఇప్పుడు తల్లిదండ్రుల విషయంలో కానీ అత్తమామల విషయంలో కానీ ఎంతమంది భక్తులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, పరమాత్మ ఇంత అవేర్నెస్తో ఉండి మహా జాగరూకతతో ఉంటేనే ఏ భక్తులు స్పందించట్లేదు. మరి అలాంటిది పరమాత్మే మిస్టేక్ చేస్తే మీ చావు మీరు చావండి, నాకు సంబంధం లేదు, మీరు బతికితే బతకండి, పోతే పోండి అని చెప్పి వదిలేస్తే, సత్కర్మానుష్ఠానాన్ని మనకు అందించకపోతే ఈ లోకం గతేం కాదు. అందుకే లోకాన్ని ఉద్ధరించడం కోసం పరమాత్మ ఇలా అవతరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి సందర్భంలో కూడా ఒక భక్తుడికి పరమశివుడిని దర్శించాలని బాగా తపన, పరమశివుడిని దర్శించాలని బాగా తపన అన్నమాట. ఎట్లయినా శివరాత్రి వచ్చేసరికి నేను అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలి, ఆ రోజు రాత్రంతా కూడా
ఆ స్వామి సన్నిధిలోనే నేను గడపాలి అని చెప్పి బాగా తలంచాడు. ఎన్ని పరీక్షలు అంటే అన్ని పరీక్షలు. యజమానికి భక్తి ఉండదు, నాస్తికుడు. యజమాని నాస్తికుడు అనమాట. ఈ అబ్బాయికి భక్తి ఉంటుంది, ఈయన పోవాలంటాడు. యజమాని ఒప్పుకోకపోతే అప్పుడు ఎట్లయినా నన్ను తీసుకెళ్ళి స్వామి అని చెప్పి అడుగుతారు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ యజమాని దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, స్వామి ఎట్లయినా నేను రేపు రాత్రి నేను నా స్వామి సన్నిధికి వెళ్ళి తీరాల్సిందే, శివరాత్రి రోజు నేను అక్కడ గడపాల్సిందే, మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటాడు. అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మనం వరి మొత్తం కూడా కోసి కుప్పలేసి ఉంచాం కదా, అవి మొత్తం కుప్ప నూర్చి మొత్తం గింజలు మొత్తం డివైడ్ చేసి గింజలు మొత్తం ఇంటికాడ చేర్చి ఆ వరిగడ్డి మొత్తం కట్ల కట్టి పక్కన పడేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. అసలు చాలా పొలం చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంత పెద్ద పొలంలో ఉన్నటువంటి మొత్తం గూడాలు వేస్తే అవన్నీ కూడా వడ్లు చేసి వరిగడ్డి వేరే మోపులు కట్టి ఈ వడ్లు ధాన్యం మొత్తం కూడా బస్తాలకు వేసి ఇంటికి తీసుకెళ్ళటం ఒక్కడ వల్ల అవుద్దా ఒక రోజుకి? నీ ఇష్టం అయితే వెళ్ళు, లేకపోతే లేదంటాడు. అది ఎప్పుడైతే అప్పుడు వెళ్ళి అంటాడు. ఇక అవుద్దా అది? అప్పుడు పడుకొని ఏడుస్తూ కూర్చొని ఏడుస్తూ అలా పడుకుంటాడు. ఎప్పుడైతే అలా పడిపోతాడో అప్పుడు వెంటనే స్వామి, ఎవరు స్వామి? ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆయన ఒక్కడే రాలేదు, విత్ ఫ్యామిలీ వచ్చిండు. విత్ ఫ్యామిలీ పరమేశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి మొత్తం 4 వచ్చేసారు విత్ వెహికల్స్ వచ్చి మొత్తం పరమాత్మ వస్తే ఎంతసేపు అమ్మ? గంటలో అయిపోయింది. అసలు తెల్లవారక ముందే వరిగడ్డి వాళ్ళ ఇంటికి చేరింది, ధాన్యం మొత్తం వాళ్ళ ఇంటికి చేరింది. వీడు లేచి చూసుకుంటే పొలంలో అది ఏ గూడు కనబట్టలేదు, వడ్లు కనబట్టలేదు, ఏం కనబట్టలేదు. ఏమైంది అని తప్పించుతుంటాడు. అప్పుడు పరమశివుడే వాడికి స్వప్నంలో కనిపించి, ఇదంతా నా లీల, నువ్వు అప్పుడు వెళ్ళు అని అంటాడు. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడతాడు. అయ్యా నన్ను అనుమతించండి, నేను వెళ్తా అంటే అప్పుడు ఈ భక్తుడు కాదు, ఆ యజమాని తన పాదాల మీద పడతారు. నువ్వు కాదురా వేడుకోవాల్సింది, నేను వేడుకోవాలి. ఎందుకంటే తెల్లవారేసరికే ఇంత ధాన్యం కానీ ఇంత వరిగడ్డి కానీ ఇంటికి ఎలా చేరింది? ఎవరు చేర్చారు? నువ్వు చేర్చావా? నీ వల్ల అయిందా? అదిగో సాక్షాత్తు నీకోసం భగవంతుడు వచ్చాడంటే నువ్వెంత భక్తుడివై ఉంటావు. నిన్ను నిర్బంధించాలనుకోవడం నా పొరపాటు, నిన్ను నిర్బంధించి ఉంచాలనుకోవడం నా పొరపాటు. నా కళ్ళు తెరిపించు, నువ్వు వెళ్ళు నాయనా అని చెప్పి ఛార్జీలు ఇచ్చి మరీ పంపిస్తారు. అప్పుడు ఆ రోజు రాత్రి చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని దర్శించుకుంటాడు నందుడనే భక్తుడు. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఇందులో పరమాత్మ చెప్పేది అదే అన్నమాట. నేను అవేర్నెస్తో లేకపోతే, అవసరమైనటువంటి సందర్భంలో నేను స్పందించకపోతే ఈ సమాజంలో ఉండేటువంటి భక్తులు స్పందించరు. నన్ను ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఇప్పుడు నందుడి కోసం పరమాత్మ విత్ ఫ్యామిలీ వచ్చారు, ఆ భక్తుడికి హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈ స్టోరీ మనం విన్నామనుకోండి, చక్రధారి స్టోరీ విన్నాం, ఈ స్టోరీ మనం విన్నామనుకోండి, వింటే మనకేమనిపించాలి? మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే ఆపదలో ఉన్నటువంటి భక్తుడికి ఆసరాగా నిలబడాలి అనేది మనకు గుర్తు రావాలి. ఆపదలో ఉన్నటువంటి భక్తుడికి, కష్టంలో ఉన్నటువంటి భక్తుడికి మనం సపోర్ట్గా ఉండాలి. మనం సపోర్ట్గా ఉంటే భగవంతుడు ఆశీర్వదిస్తాడు, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటి ఆలోచన మనకి తట్టాలి. అందుకోసం పురాణాలు చదవాలి, అందుకోసం ఇతిహాసాలు చదవాలి. అర్థమైందమ్మా? మనం అది ఒక కథ చదవటం ద్వారా ఒక జ్ఞానం మనకు కలగాలన్నమాట. ఇక జ్ఞానం కలగకుండా పొద్దస్తమానం చదివిందే చదివి ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా, ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా మరి జీవించడం వల్ల ఏం ఉపయోగం? అందుకే అమ్మా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అర్జున
నేను నిరంతరం కూడా ఆదర్శవంతంగా ఉండటానికే నేను ప్రయత్నం చేస్తాను. ఆదర్శవంతంగా ఉండటానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నన్ను ఫాలో అయ్యేటువంటి నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆదర్శవంతంగా ఉంటారు. నేనే ఫాలో అవ్వకపోతే నా భక్తులు నన్ను ఫాలో అవ్వరు అని ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఏ కర్తవ్యము లేని భగవానుడే తన ఆచరణ విషయమున అంత అప్రమత్తులయుండా ఇక సంసార బంధ విసిత్తి కొరకై ఎంతయో కర్మ సాధన చేయవలసి ఉన్న సామాన్య జనులు ఎంత జాగరూకతతో కర్మను ఆచరించవలేనో ఊహించుకోవచ్చును. ఏమని చెప్తున్నారంటే అమ్మా, అసలు ఎలాంటి దుఃఖము కానీ కష్టము కానీ నష్టము కానీ ఏమీ లేనటువంటి భగవంతుడే అంత అవేర్నెస్తో అంత ఎలర్ట్గా ఉంటే మరి మనం సంసారం అనేటువంటి బంధంలో చిక్కుకున్నాం. మనం ఎక్కడనో సంసారం అనేటువంటి బంధంలో చిక్కుకొని ఉన్నాం. ఇక మనం ఎంత ఎలర్ట్గా ఉండాలి? ఎందుకంటే అమ్మా, మనం సత్కర్మాచరణ చేయకపోతే అజ్ఞానము ఆవహిస్తుంది, మాయ ఆవహిస్తుంది, అనేకమైనటువంటి దుర్గుణాలు మనలో ప్రబలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అజ్ఞానము వలన దుఃఖం కలుగుతుంది. అజ్ఞానం వలన ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. అజ్ఞానం వలన ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతాం, తెలుసుకున్నా కానీ ఆచరించలేకపోతాం. ఇప్పుడు చాలామందికి తెలియదని కాదమ్మా, ఎలా జీవించాలో తెలియదని కాదు, చాలామందికి తెలుసు, కానీ తెలిసినా కానీ నాకు ఆచరించడం ఇష్టం లేదంటారు. ఇప్పుడు మీరు దుర్యోధనుడు గురించి తెలిసే ఉంటుంది. దుర్యోధనుడు ఏమంటాడో తెలుసా? ఒక ఆయన వెళ్ళి నీకు ఇవన్నీ తెలియదా, ఇలా ప్రవర్తిస్తున్నావు అంటాడు. అప్పుడు దుర్యోధనుడు చెప్తారు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నీతో నేనేం చెప్పించుకోను, నాకు ధర్మం అంటే తెలుసు, అధర్మం అంటే తెలుసు, సత్యం అంటే తెలుసు, అసత్యం అంటే తెలుసు, ఏది న్యాయమో తెలుసు, ఏది అన్యాయమో నాకు అన్నీ తెలుసు. కానీ నాకెందుకో మంచిగా ఉండటం ఇష్టం లేదు, నాకు మంచిగా ఉండటం ఇష్టం లేదు, నాకు చెడ్డగా ఉండటమే ఇష్టం, నన్ను అధర్మంగా ఉండటమే నాకు ఇష్టంగా ఉంది. నువ్వు చెప్పే నీతులేమి నాకొద్దు. వాళ్ళ బ్రదర్ ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది, ఎవరు? విదురుడు. వాళ్ళ బ్రదరు విదురుడు ఉంటాడు. మనకి విదుర నీతి అని కూడా ఉంటుంది, మనకు విదుర నీతి అని కూడా చెప్తాడు. విదురుడు కూర్చొని చెప్తా ఉంటాడు. మొత్తం విన్న తర్వాత, విదురుడు చెప్పినవన్నీ విన్న తర్వాత మంచిగా చెప్తారు. మొత్తం చెప్పింది అయిపోయిందా నువ్వు చెప్పడం మంచిది నాయన, నాకు ఇవన్నీ తెలుసులే అంటాడు. నువ్వు చెప్పేవన్నీ నాకు తెలుసు అంటే ఆయన ఉద్దేశం అంటే చెప్పంగా ఒకటి కాకపోతే ఒకటి, ఒకటైనా వినకపోతాడా అనేటువంటి తపనతో చెప్తాడు. నాకు నువ్వు చెప్పేవన్నీ తెలుసు కానీ నాకు ఆచరించాలని లేదు. మరి నీకు ఆచరించాలని లేకపోతే ఇప్పుడు ఇంకెవరేం చేస్తారు? దేవుడైనా ఏం చేస్తారు? దేవుడైనా నీకు ఆచరించాలనేటువంటి తలంపు లేకపోతే భగవద్గీత చదివితే ఏం ఉపయోగం, భారతం చదివితే ఏం ఉపయోగం, భాగవతం చదివితే ఏం ఉపయోగం, పురాణాలు చదివితే ఏం ఉపయోగం? మారాలనే ఆలోచన లేకపోతే. మనకి కొటేషన్ మీరు వినే ఉంటారు. ఒక ఆయనకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం మంచిగా అనిపించపోతే ఫస్ట్ ఎవరో అంతకుముందు బ్లూ కలర్ వేసుకోమన్నారంట. ఇప్పుడు అది మానేసిండు. నా బ్లూ కలర్ కలిసి రావటం లేదని ఎల్లో కలర్ మార్చిండు. డ్రెస్ కోడ్ ఎల్లో కలర్కి చేంజ్ అయ్యిండు, బ్లూ కలర్ నుంచి. అర్థమైందమ్మా? ఇంతకుముందు నిలువు బొట్టు పెట్టుకునేవాడు, ఇప్పుడు బొట్టు మార్చిండు. అర్థమైందమ్మా? డ్రెస్ కోడ్ మార్చిండు, బొట్టు మార్చిండు. ఇంతకుముందు చదివే స్తోత్రాలు మార్చిండు. ఇంట్లో పుస్తకాలు, దేవుడు ఫోటోలు ఈశాన్యంలో ఉండి ఇప్పుడు తీసి వాయువ్యంలో పెట్టిండు.
ఫోటోలు మార్చిండు, పుస్తకాలు మార్చిండు, డ్రెస్ మార్చిండు, అన్నీ మార్చిండు, ఇన్ని మార్చిండు, దేవుణ్ణి మార్చిండు, మంత్రం మార్చిండు. ఏం మార్పు రాల. ఏమీ మార్చాల్సింది ఇవి కాదు, బుద్ధిని మార్చుకోవాలి. ఏం మారాలా? బుద్ధి మారకుండా ఈ మారితే ఏం సుఖం? పుస్తకం మారితే ఏం ఉపయోగం? అర్థమైందమ్మా? ఇప్పుడు జ్ఞానం లేకుండా స్కూల్ మారితే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఫ్యాకల్టీ మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఏముంటుంది? నీ దగ్గర అవేర్నెస్ లేనప్పుడు, నీ దగ్గర జాగ్రత్త లేనప్పుడు, నీ దగ్గర శ్రద్ధ లేనప్పుడు, నీ దగ్గర పట్టుదల లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఇదంతా కూడా ఎవరికి చెప్పారంటే, మోక్షాన్ని పొందాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి. మళ్ళీ ఎవరైనా శ్రీకృష్ణ పరమాత్మని, ఏమి స్వామి ఈ కాలంతా మాకెందుకు చెబుతున్నావు, వాడు మారితే ఏంటి, వీడు మారితే మాకెందుకంటే, ఒకవేళ ఎవరైనా కానీ నన్ను దర్శించుకోవాలని కానీ, నన్ను స్పృశించాలని కానీ, ఎవరిని? దేవుణ్ణి. దైవాన్ని ఎప్పుడైనా దర్శించాలన్నా కానీ, స్పృశించాలన్నా కానీ, అనుభూతి చెందాలని కానీ అనుకుంటే వాళ్ళకి చెప్పేది, ఇది అందరికి కాదు. ఇప్పుడు అందరికి చెబితే నాకెందుకు అంటాడు, అందరికి చెబితే నాకెందుకు అంటాడు, వాళ్ళందరికి కాదు. ఎవరైనా నా భక్తులైనటువంటి వాళ్ళ కోసం, ఇదంతా ఎవరు చెప్తున్నాడు? నా భక్తుల కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఆవిడ దేవుణ్ణి దర్శించుకోవాలనుకుంది, దేవుణ్ణి దర్శించుకోవాలని ఉంది, వెళ్తా అన్నది. అత్తగారు పరమగయ్యాళి, అర్థమైందమ్మా? 18 సూర్యకాంతాలను పెడితే ఎంతో, ఆవిడ ఒక్కతే అంత అనమాట. ఇక ఆలోచించండి, మనకి ఎగ్జాంపుల్ సూర్యకాంతమే కాబట్టి ఆవిడ మహాతల్లి నిజంగా పవిత్రాలు అయినప్పటికి కూడా సినిమాలో అలా నటించింది కాబట్టి మనం అలా చెప్పుకోవటం అంతే, సినిమాలను బట్టి అంతే, నిజ జీవితాన్ని కాదమ్మా. ఆవిడ క్యారెక్టర్ సినిమాల్లో ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్కే మనం భయపడతాం కదా, అట్లాంటిది 18 క్యారెక్టర్లు ఒకేసారి గ్రైండింగ్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి అత్తగారు లాగా ఉండదనుకో అమ్మ, ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దానికి తోడు వాళ్ళ ఆడబిడ్డల సపోర్ట్ కూడా ఉందనుకో. అత్తగారు పవర్ఫుల్గా ఉంది, ఆడబిడ్డలు సపోర్ట్గా ఉన్నారు, భర్త అమాయకంగా ఉన్నాడు. భర్త అమాయకంగా, నోట్లో నాలుక లేదంటారు, మాట్లాడదని అంటారు కానీ నోట్లో నాలుక లేదని కాదు, కానీ మాట్లాడటం చేత కాదు. అంటే సరైన సందర్భంలో రియాక్ట్ అవ్వలేకపోవటం, అలా ఉన్నటువంటి పరిస్థితి అది. అలాంటి భక్తురాలు పాండురంగ స్వామిని దర్శించాలనుకుంది. అప్పుడు ఏం చేసిందంటే, 10 బస్తాలు గోధుమలు రూములో పెట్టి, ఈ గోధుమలన్నీ విసిరిన తర్వాత నువ్వు దర్శించుకోపో అన్నది. ఈ గోధుమలన్నీ విసిరిన తర్వాత నీ స్వామి దగ్గరకు పో అన్నది. ఆమె విసరగలిగిద్దా? 10 కేజీలు విసరటమే కష్టం, అలాంటిది 10 బస్తాలు విసరగలుగుద్దా? విసరగలేదు. విసిరి చెయ్యి నొప్పి, ఒళ్ళు అలసట వచ్చి పడిపోయి. అప్పుడు పరమాత్మ ఫస్ట్ వాళ్ళ అత్తగారు రూపాన్ని ఎత్తాడు. ఎవరి రూపాన్ని? అత్తగారు రూపాన్ని ఎత్తి ఫస్ట్ అత్తగారు రూపాన్ని ఎత్తాడు. వచ్చి, అమ్మ నువ్వు వెళ్ళి పాండురంగ స్వామిని దర్శించుకోపో అంటాడు. తర్వాత వాళ్ళ భర్త రూపాన్ని ఎత్తొచ్చి, నువ్వు వెళ్ళి పాండురంగ స్వామిని దర్శించుకో అంటాడు. అత్తగారు పర్మిషన్ వచ్చింది, భర్త పర్మిషన్ వచ్చింది. నిజంగా అత్తగారికి తెలుసా, భర్తకు తెలుసా? వెళ్ళిపోయింది ఆవిడ. నిజంగానే అత్తగారు వచ్చింది అనుకుంది, నిజంగానే భర్త వచ్చి చెప్పారనుకొని వెళ్ళిపోయిన తర్వాత స్వామి ఏం చేసిండప్పుడు? ఆమె రూపాన్ని ధరించిండు. అంట్లు తోమిండు, ఇల్లు ఊడ్చిండు, అన్నం వండిండు, కూర వండిండు. వాళ్ళ అదృష్టం కదా, వాళ్ళకి పరమాత్మ వచ్చి అన్నం వండి పెట్టడం మామూలు విషయమా? మనం వండి పెట్టి తిని దేవుడా అంటేనే తింటడో లేదో, మరి ఆయనే వండి పెడితే తింటామంటే వాళ్ళ ఎంత అదృష్టవంతులు, ఎంత గయ్యాళి గంపైతే మాత్రం. పరమాత్మ చేత అన్నం వండించుకునే భాగ్యం కలిగింది కదా, తినే భాగ్యం, పరమాత్మ యొక్క ప్రసాదాన్ని స్వీకరించే భాగ్యం కలిగిందంటే అది మామూలు అదృష్టం కాదు కదా. గోధుమలు ఇసిరాడు, ఇంటి పని, వంట పని, అన్ని పనులు చేశాడు. ఆయనకి ఏమైనా అవసరమా దేవుడికి? మీరు ఎప్పుడైనా కానీ పక్కింటి వాళ్ళ కోసం కానీ, ఎదురింటోళ్ళ కోసం కానీ, పిన్ని గారి కోసం కానీ, వదిన గారి కోసం కానీ, భర్త కోసం కానీ, భార్య కోసం కానీ, తల్లిదండ్రుల కోసం కానీ, అత్తమామ కోసం అంత కష్టపడ్డ వాళ్ళు ఎంతమంది కనపడతారమ్మా? అంటే ఉంటే ఉండొచ్చు మహాత్ములు,
ఇప్పటి రోజుల్లో చాలా తగ్గిపోయింది. అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తల్లిదండ్రులను తీసుకెళ్ళట్లేదు పిల్లలు. నువ్వు పోతే పో, లేకపోతే లేదంటుండు. మరి హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేనటువంటి వాడు కూడా కొడుకులా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీడు కొడుకే అని చెప్పుకోవాలా లోకం కోసం. అర్థమైందా? అందుకే మనకి ఇలాంటి అవకాశం ఇవ్వకూడదనే చెప్పి పరమాత్మ అలా అనేకమైనటువంటి అవతారాలు ధరించి ఈ లోకంలో పరమాత్మ నిరంతరం కూడా సత్కర్మాచరణ చేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనకు భగవద్గీతలో 3వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి భక్తులైనటువంటి వారు నిరంతరం కూడా శాస్త్రాలను అధ్యయనం చేసి, లేతే భగవద్గీత ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను అనుసరిస్తూ జీవించినట్లయితే ఉత్తమ గతిని లేకపోతే ఉన్నతమైనటువంటి పథాన్ని చేరుకుంటారు. లేకపోతే ఈ సంసారం అనేటువంటి సముద్రంలో చిక్కి అనేకమైనటువంటి దుఃఖాలను పొందుతారు అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. దీనికి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఈ వ్యాఖ్యలో చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు వినే ఉంటారు, కాకపోతే మళ్ళీ ఒకసారి వీలైతే గీతామకరందం ఎక్కడైనా ఉంటే మీరు చదవండి అమ్మా, అర్థమైంది. ట్రైను మీకు తెలుసుగమ్మా. ట్రైన్కి ఎన్ని బోగీలు ఉంటాయి? సుమారు ఒక 20 బోగీలు ఉన్న ట్రైన్ అనుకోండి. ఒక 20 బోగీలు ఉన్నటువంటి ట్రైను. ఒక్కో బోగీలో 100 మంది ఉన్నారనుకోండి. ఒక్కో బోగీలో 100 మంది ఉన్నారు. మొత్తం 20 బోగీలు అంటే ఎంతమంది? 2000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ 2000 మంది నైటు సాయంత్రం 6ంటికి బయలుదేరింది ట్రైను. సాయంత్రం 6ంటికి సికింద్రాబాద్ స్టేషన్లో బయలుదేరింది. మార్నింగు వైజాగ్ చేరుకుంటుంది. మార్నింగ్ కల్లా వైజాగ్ చేరుకుంటుంది. గోదావరి అనుకోండి. గోదావరి ఎగ్జాంపుల్ మనం ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఆ బోగీలో ఉన్న వాళ్ళందరూ పడుకొని నిద్రపోతున్నారు. ఫస్ట్ అర్థమైందమ్మా? S1 చూశారు, S2, S3, S4, S5 ఏ బోగీలో చూసినా కానీ ఫుల్గా నిద్రపోతున్నారు. అందరూ పడుకొని, ఒక్కళ్ళు కూడా మెలకుతో ఉన్నట్లేదు. అన్ని బోగీలో వాళ్ళు నిద్రపోతున్నారు. చెక్ చేసి ఆయన వచ్చిండు, చెక్కింగ్ ఇన్స్పెక్టరు వచ్చిండు. అందరు నిద్రపోతున్నారుగా, మరి ఎదర ఇంకో బోగి ఉంది. ఈ పెట్టెలన్నిటికీ ఎదర ఇంకో బోగి ఉంది. దాన్ని ఏమంటారు? ఇంజన్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇంజన్ అంటారు. ఆ ఇంజను లోపలికి వెళ్ళి చూస్తారు. మరి అందులో కూడా అందరూ పడుకున్నారా అని చూడటానికి. అందరూ అందులో చూడాలా వద్దా చెక్ చేయాలి. చెక్కింగ్ మాస్టర్ వచ్చినప్పుడు అన్నీ చెక్ చేస్తున్నాడు. అందరూ పడుకున్నారు కదా, ఈ ఇంజన్లో కూడా అందరూ పడుకున్నారంటే లేదు. ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అడిగాడు, మరి అందరూ పడుకున్నారు కదా, 2000 మంది పడుకున్నారు, మరి నువ్వు ఎందుకు పడుకోలేదని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పుంటారు సమాధానం? నేను పడుకుంటే ఈ 2000 మంది ఇక లేవాల్సిందే. ఇక 2000 మంది పడుకోవేది కాదు. నేను పడుకుంటే 2000 మంది పడుకోవే. 2000 మంది పడుకోవాలంటే నేను నిద్ర పోకూడదు. అంటే ఒక వ్యక్తి ఒక అవేర్నెస్తో ఉంటే 2000 మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఒక్కడు మేల్కొని ఉంటే 2000 మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఓకే, ఒక బస్సు జర్నీలో ఎంతమంది ఉంటారు? 40 మంది. డ్రైవర్ మెలకువతో ఉంటే ఈ 40 మంది హ్యాపీగా పడుకుంటారు. ఒక కార్ జర్నీ చేశారనుకోమ్మా, 4 ఉండేదనుకో, డ్రైవరు అవేర్నెస్తో ఉంటే మిగతా 3 హ్యాపీగా పడుకుంటారు. అలాగే మనకు అవేర్నెస్తో ఉండాలని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఇంటి యజమాని అవేర్నెస్తో లేకపోతే, ఒక ఇంటి యజమాని అలాంటి జాగరూకతతో లేకపోతే మిగతా ఆ భోగీలన్నీ కూడా, ఆ ఇంట్లో ఉన్నటువంటి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భోగీలన్నీ కూడా అస్తవ్యస్తమై పడిపోతాయి. అవి స్థిరంగా ఉండవు, సరైనటువంటి మార్గంలో నడవవు అని సూచించడం అనేటువంటిది జరిగింది. యజమాని ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అందుకే మన భారతీయ సంస్కృతిలో
ఇప్పటి కాలంలో కొంతమంది ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వట్లే, కానీ రోజు ఇంట్లో పూజ చేయాల్సింది యజమాని. ఆ ఇంటి గృహిణి ఏం చేస్తుందంటే పూజా మందిరం మొత్తం శుభ్రం చేసి, నూనె వేసి, ఒత్తులు వేసి, పూజ పుష్పాలు, అక్షంతలు అవన్నీ అక్కడ రెడీ చేసి ఉంచితే యజమాని వచ్చి దీపం వెలిగించి అక్కడ కూర్చొని వాళ్ళ కులదైవం కానీ, లేదా వాళ్ళ ఇష్టదైవం, లేకపోతే వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి పూజ చేయటం కానీ, ప్రార్థన చేయటం కానీ, మంత్ర అనుష్ఠానం చేయటం, ధ్యానం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలా ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు, దంపతులిద్దరు కూడా ప్రాతకాలంలో ఆ యొక్క పూజ చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా ఆ కుటుంబంలో ఉండేటువంటి మిగతా వాళ్ళందరూ, పిల్లలందరూ కూడా చూసి నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు చేస్తే పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. పెద్దవాళ్ళే చేయలేదనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ అబ్బాయి చదువుకుంటుంటే ఆవిడ సీరియల్ పెట్టింది. పిల్లవాడికి ఎగ్జామ్స్ అనమాట. సీరియల్ పెట్టింది. పిల్లవాడు చెప్పాడు, అమ్మ రేపు ఎగ్జామ్ ఉంది, కొంచెం రూమ్లో పోయి చదువుకోపో. కొద్ది సౌండ్ దగ్గర రూమ్లో బా. పిల్లగాడు రూమ్లో పోయి చదువుకుంటాడు. తలుపు గడేసుకొని మంచినీళ్ళ బాటలు ముందే తీసుకెళ్ళి ఒప్పుకోవటం లేదు తల్లి. ఎందుకంటే తర్వాత అటండి ఏం అట్లంటే నైటు నాకు నిద్ర పట్టదు, ఇది చూడకపోతే కల్లో అవే క్యారెక్టర్స్ అవన్నీ కూడా స్క్రోల్ అవుతుంటాయి. నా ప్రాబ్లం నాది. ఎందుకంటే నేను అంతా కనెక్ట్ అయ్యా, అంత ఇన్వాల్వ్ అయిపోయా. నేను 10 సార్లు రామాయణం విన్నా కానీ సీతాదేవి కానీ రాముడు కానీ రావట్లేదు. మరి ఎందుకో ఈ పాత్రలో ఏముందో కానీ అంత లోపలికి చొచ్చుకొని పోతున్నారు. ఆ కోడలు వచ్చి అత్తగారిని కొట్టే సీన్ ఉంది చూడు, ఆ సీన్ కనుక ఇవాళ చూడకపోతే రాత్రికి నిద్రే పట్టదు. అర్థమైందమ్మా? అలాంటి క్యారెక్టర్స్తో ఉన్నటువంటి సీరియల్స్కి కనెక్ట్ అయ్యి, ఇన్వాల్వ్ అయ్యి, పిల్లవాడు చదువుకుంటా అంటే ఎగ్జామ్ ఉందంటే నువ్వు వెళ్ళి తలుపేసుకోని పో అని చెప్తే పిల్లవాడు తలుపేసుకొని చదువుకున్నాడు. ప్రొద్దుట ఇక అయిపోయింది. అబ్బాయికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, పాస్ అయిపోయిండు, గట్టెక్కిండు. ఇప్పుడు వాళ్ళమ్మ వైభవలక్ష్మి వ్రతం పెట్టింది శుక్రవారం రోజున. పిల్లగాడికి ఆ రోజే క్రికెట్, పిల్లవాడికి ఆ రోజే ఐపీఎల్ మ్యాచ్ వస్తుందన్నమాట. సేమ్ వాళ్ళ పూజ టైము వీడి మ్యాచ్ టైము సేమ్ అయిందనమాట. వాడు ఫుల్ పీక్ సౌండ్స్లో పెట్టుకొని కూర్చున్నాడు, సోఫాలో కదలకుండా కూర్చుండు. వాళ్ళ అరే అమ్మగారు వచ్చారా, ప్రమేలమ్మ గారు వచ్చారా, సౌండ్ తగ్గిరా, సుజాత గారు వచ్చారా, రాధమ్మ గారు వచ్చారా, పద్మ గారు వచ్చారా, మయ్య గారు. నేను తగ్గినంటే తగ్గిను. పూజరా మయ్యగా, నేను తగ్గినంటే తగ్గిను. ఎందుకు తగ్గిట్లా? పిల్లగాడు ఎందుకు తగ్గట్లేదంటే పిల్లగాడు అవసరం కోసం వాళ్ళమ్మ తగ్గిస్తే అప్పుడేం చేయాలి? పిల్లవాడు చదువుకుంటున్నా అంటే వాళ్ళ అమ్మ ఏం చేయాలి? నాన్న నేను అసలు టీవీ బంద్ చేస్తా, ఇక్కడే కూర్చొని చదువుకో నాన్న, నేను కావాలంటే నీకు మంచినీళ్ళు ఇస్తా, టీ ఇస్తా, టిఫిన్ పెడితే ఏదైనా పెడితే ఇక్కడే కూర్చొని చదువుకో నాన్న, నువ్వే మా జీవితం నాన్న అని చెబితే పిల్లవాడు ఎలా ఉంటాడు? అప్పుడు ఎలా ఉంటాడంటే పూజ నాయన అంటే అమ్మ నేను టీవీ అసలు పెట్టను, అవసరమైతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చూసి వస్తా, అవసరమైతే రేపు యూట్యూబ్లో చూస్తా, కానీ నీ పూజకు భంగం కలిగిన అరటిపళ్ళు తేవాలా, తమలపాకులు తేవాలా, ఒక్క పళ్ళు తేవాలా, ఏం తేవాలో చెప్పు, పూజకి తీసుకొని వస్తా అంటాడు. పరమాత్మ కోరుకునేది అదే. పరమాత్మ ఎందుకు సత్కర్మాచరణ చేస్తున్నాడు అంటే తనను చూసి ఎక్కడైనా పొరపాటు పడతారేమని. భక్తులు ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటు పడతారు. ఒక కుటుంబానికి యజమాని మిస్టేక్ చేస్తే ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఎలా డిస్టర్బ్ అవుతారో, ఈ ప్రపంచం మొత్తానికి అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటికీ కూడా కర్త అయినటువంటి యజమాని అయినటువంటి పరమాత్మ ఎప్పుడైనా ఎక్కడైనా మిస్టేక్ చేస్తే దాన్నే పట్టుకొని ఈ లోకం ఎక్కడ ఊగులాడుతుందో అని చెప్పి ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిరంతరం కూడా లోక కళ్యాణం కోసం తనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అవతారాలు ధరించి ఈ లోకానికి ఎంతో ఆదర్శవంతంగా జీవించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క భగవద్గీత చదివితే
భగవంతుడు ఎలా ఉన్నాడో మనందరం కూడా అలా ఉండటానికి ట్రై చేయాలి. మనమందరం కూడా ఎలా ఉండాలా? భగవంతుడిలాగా ఉండటానికి ట్రై చేయాలి. భగవంతుడు ఏం చేస్తే ఒప్పుకుంటాడమ్మా, ఇష్టపడతాడు? డబ్బులు ఇస్తే ఒప్పుకుంటాడు. నాకు తెలుసు ఈ లోకంలో డబ్బులకు పడనటువంటి వాళ్ళు ఎవరున్నారు అమ్మ? 2 బంగారం. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి బంగారపు వజ్రాల కిరీటాలు అవన్నీ చేసేది ఎందుకు అనుకుంటున్నారు? హుండీలో అన్నీ డబ్బులు వేసేది ఎందుకు అంటున్నారు? ఎన్ని పాపాలు చేసినా కానీ, ఎన్ని మోసాలు చేసినా కానీ, ఎంతమంది రక్తం పిండినా కానీ, ఎంతమందిని పొడిచినా కానీ ఏమండు, డబ్బులు వేస్తే చాలు చెల్లు. మామూలు దేవుడు కాదు ఆయన, అందుకే వీళ్ళందరూ వేసేది. అవునా కాదా? కాదా? అయ్యో, డబ్బులు వేసిన తర్వాత పాపం చేస్తే చెల్లు పెట్టుకోడు ఆయన? ఆ మాత్రం కూడా రికమెండేషన్ చేయడం మనకి? ఆ లోకంలో పైకి పోయిన తర్వాత, నరకం కాడికి వెళ్ళిన తర్వాత, పర్లేదులే ఈ నా భక్తుడే మొన్న ₹1,00,00,000 వేసిండు, ఆ మాత్రం కూడా చేయలేమా? ఏమైంది, వాళ్ళ చుట్టాలేగా చంపింది, అయితే అయింది, 2 చంపిండు, అయితే 100 కోట్లు చెల్లు పెట్టాను అన్నాడు అనుకో, మళ్ళీ అనడా? అంటే డబ్బులు వేస్తూ కూడా స్వామి మనకు రికమెండ్ చేయడా? బంగారం ఇచ్చిన కిరీటాలు, రత్నాలు పొదిగినటువంటి కిరీటాలు ఇచ్చిన, వడ్డాణాలు ఇస్తే, పాదాలకు బంగారపు తొడుగులు చేపిస్తే ఒప్పుకుంటాడు. నాకు తెలుసు ఆయనకి ఎవరు పాదాలకు బంగారపు తొడుగులు చెప్పి, అందరూ పైన కిరీటాలే పెట్టారు కానీ పాదాలకు ఎవరు కూడా బంగారు తొడుగు, దీనికి రియాక్ట్ అవుతారు. ఆవిడమ్మ మరి అలాంటప్పుడు పరమాత్మ ధర్మానికి కట్టుబడి ఉంటాడు అనుకున్నప్పుడు, మరి భక్తులు కూడా ధర్మబద్ధంగా జీవిస్తేనే ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆ మాత్రం లాజిక్ మిస్ అవుతున్నారు ఎందుకు? ధర్మానికి మాత్రమే పరమాత్మ యాక్సెప్ట్ చేస్తాడు, అధర్మం చేస్తే ఒప్పుకోడు. నువ్వు తప్పు చేసి 100 కోట్లు ఇచ్చినా యాక్సెప్ట్ చేయనటువంటి దేవుడు కోసం అమ్మ 10 కేజీల పులిహార చేసి 10 రోజుల నుంచి అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని ప్రచారం చేసుకొని యాడ్స్ ఇచ్చుకొని 10 కేజీల పులిహారకే అంత యాడిస్తే మరి భగవంతుడు ఏమనుకోవాలా? అందుకే అమ్మా మనం ఏం చేయాలి అంటే, ఈ లోకంలో జీవించేప్పుడు ఇప్పుడు మనం భగవద్గీత చదివామంటే, అంటే భారతం చదివామంటే, భాగవతం చదివామంటే, భగవంతుడు ఎటువైపు నిల్చున్నాడు, భగవంతుడు ఎలాంటి సందర్భంలో స్పందించాడు అంటే, ఎవరు ధర్మంగా జీవిస్తారో వాళ్ళ పక్షాన నిల్చుంటాడు. ఇప్పుడు ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవన విధానంలో మనకు కొంతమంది చుట్టాలు ఉంటారమ్మ, లేకపోతే ఒక వీధిలో వాళ్ళు కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఎవరు మంచోళ్ళో తెలుసు, ఎవరు చెడ్డోళ్ళో కూడా మనకు తెలుస్తుంది. మనం భగవద్గీత పట్టుకొని తిరుగుతున్నాంగా, రోజు పారాయణాలకు వెళ్తున్నాం కదా. మరి వాళ్ళు తప్పు చేశారని తెలుసుకున్న తర్వాత కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నిజంగా మీది తప్పు అని మీరు చెప్పగలుగుతారా? అంటే కోపాలు వస్తాయి, వాళ్ళు కోపపడతారని మనం తప్పుడు వాళ్ళ పక్కన ఓకే అంటాం, తప్పు చేసిన వాళ్ళకి రైట్ అంటాం, అంతేనా? అంటే ఇప్పుడు వాళ్ళు చూడాలా, పరమాత్మ చూడాలా, ఎవరు ముఖం చూడాలనుకుంటున్నాం మనం? ఇప్పుడు మనం ఎవరి దృష్టిలో పడాలా? లోకం దృష్టిలో పడాలా, భగవంతుడి దృష్టిలో పడాలా? ఏమో గురువు గారు, భగవంతుడు ఆయన చూస్తారో చూడడం మాకేం తెలుసు. ఇప్పుడు ఈ పిన్నామైతే ఎదురుగానే ఉందిగా, ఆమె చూస్తుందో, ఆమె చూపు మీకు తెలియదు, మీకు తెలియక అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఆమె కనుక ఒక చూపు చూస్తే ఈ బజారుకు కూడా రారు మీరు. అమ్మ భగవద్గీతలో పరమాత్మ ఒకటే చెప్తారు, భగవద్గీత ప్రారంభమే ధర్మంతో ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమకః పాండవాసైవ కిమకుర్వత సంజయ అని చెప్పారు. ధర్మంతో భగవద్గీతను ప్రారంభించారు. కాబట్టి ధర్మానికి అత్యంత ప్రాధాన్యత పరమాత్మ ఇచ్చారు. ఎవరు ధర్మంగా జీవిస్తారో వాళ్ళ పక్షాన భగవంతుడు వచ్చి నిల్చుంటాడు. మీరు ఒక మంచి పని చేయండి, ఖచ్చితంగా భగవంతుడు వచ్చి మీ పక్షాన్ని నిల్చుంటాడు. నిల్చోకపోతే అప్పుడు ఓ గురువుగారు పురాణాల్లో అంతే రాస్తారు, భాగవతంలో అంతే రాస్తారు, భగవద్గీతలో అంతే రాస్తారు, అవన్నీ నిజమవుతాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు శాస్త్రాల్లో రాసినవి నిజమవుతాయమ్మా? ఇప్పుడు
వాళ్ళు ఎప్పుడో ఆయన రాసిండు, ఆయన గారు కనిపించింది, ఆయన కానీ కనిపించి రాసిండని చెప్పి అది నిజమని మనం అనుకోగలమా? ఒక మాట చెప్తారు కమ్మ 9వ అధ్యాయంలో, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు రాశారమ్మా? ఎవరు చెప్పారు ఇది? పరమాత్మే చెప్పారు. ఏమన్నారు? అనన్యాస్ చింతయంతో మాం, ఎప్పుడు నిరంతరం కూడా నన్నే చింతన చేస్తూ, నా స్మరణ చేస్తూ, అన్య చింతన పరధ్యాస లేకుండా, వేరే ఆలోచన లేకుండా నన్నే చింతన చేస్తూ ఉంటే, చింతయంతో ఏ జనా పర్యుపాసతే, ఏ భక్తులైతే ఆ విధంగా ఉపాసిస్తారో, ఏ భక్తులైతే అలా ఉపాసిస్తారో, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను, వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అన్నారు. అమ్మ, మన యొక్క యోగక్షేమాలు చూస్తాను అని చెప్పితే ఆ నమ్మకం మనకుందా? నమ్మకం మనకు ఉండాలి కదా. గురువుగారు ఆ నమ్మకం ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చాము, మా అందరికీ కూడా ఆ నమ్మకం ఉంది అని చెప్పి మీరు అంటారు. నిజం తల్లి, మనందరికీ కూడా ఆ నమ్మకం ఉంది. మనం నిరంతరం అదే చింతనతో ఉన్నాం కాబట్టి ఆ నమ్మకం మనకుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్స్ రెండు చెప్తా, మీకు తెలిసిందే వాళ్ళసారి చెప్తా. ఒకవైపు ఒక పిల్లర్ ఉంది, ఇటువైపు ఒక పిల్లర్ ఉందమ్మా. మధ్యలో ఒక వైర్ కట్టుంది, దానికి మధ్యలో ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఒక ఎక్స్పర్ట్ ఆ పైన కట్టినటువంటి తీగ మీద అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. ఉత్తక్ కాదు, ఇటువైపు ఒక కింట, ఇటువైపు ఒక కింట ఎత్తుకున్నాడు, నెత్తి మీద ఒక కింట, 300 కేజీలు 3 కింటాస్ తీసుకొని స్పీడ్గా వెళ్తున్నాడు, స్పీడ్గా అటు ఇటు తిరుగుతున్నాడు. మన అసలు 3 కింటాలు ఎత్తుకున్నాడు, మామూలు నడవడమే కష్టం. అలాంటిది ఆయన తీగ మీద అటు ఇటు నడుస్తున్నాను నడిచి చూపెట్టాడు. అందరినీ అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ ఓకేనా అన్నాడు. ఓకే అన్నారు. నేను అవసరమైతే ఈ 3 కాదు 4 కింటాలు కూడా తీసుకొని వెళ్ళగలను, మీరు నమ్ముతారా అన్నాడు. ఓకే, మీరు నమ్ముతాం అని అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. నీకు అంత స్కిల్స్ ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళగలవని నమ్ముతామన్నారు. అయితే ఈసారి నేను మెటీరియల్ అంటే పదార్థాలు కాకుండా మనుషులను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా, నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు 4 రండి అన్నాడు. 4 రండి, ఇటు బుధానికి ఇద్దరిని లేకపోతే ఇటొకరిని మధ్యలో ఒకరిని తీసుకొని నేను వెళ్తా, మీలో నా మీద అపారమైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో రండి అన్నాడు. మరి ఎంతమంది వెళ్తారంటారు? నువ్వు వెళ్తే బిందెలు ఎత్తుకొని వెళ్ళు, కాగులు ఎత్తుకొని వెళ్ళు, బియ్యం బస్తాలో, వడ్ల బస్తాలో, జొన్నల బస్తాలో తీసుకొని వెళ్ళు, కానీ మేమైతే రామంటారు. ఎందుకు? ఆయన ఏమన్నా తెలివి తక్కువ? ఆయన ఇప్పటికీ దాదాపు 3 కింటాల బియ్యం తీసుకొని ఇటు ఇటు 12 సార్లు తిరిగాడు. అర్థమైందమ్మా? ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, సెల్ఫీలు దిగారు, యూట్యూబ్లో పెట్టారు, వాట్సాప్లో పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. మామూలు కాదన్నారు, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందన్నారు. మరి ఏది కాన్ఫిడెన్స్? నమ్మకం ఏది? ఏమైనా ప్రాక్టికల్గా మీరు చూడలేదా? ప్రాక్టికల్గా చూసిను. అవును, అయితే మాత్రం నమ్ముతామా? వెళ్తామా? ప్రాణాలను వాడి చేతిలో పెడతామా? బై మిస్టేక్ పొరపాటు జరిగితే ఇంతే సంగతి. నాకెందుకు ఆ రిస్క్, నేను ఆ రిస్క్ చేయను. ఓకే, ఆయన శక్తి సామర్థ్యాలను అయితే ఒప్పుకుంటా, కానీ నేనైతే నా ప్రాణాలను అయితే రిస్క్లో పెట్టుకోను అంటాడు. సరే, రిస్క్లెస్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇది నమ్మకానికి రిస్క్కు సంబంధించింది కదా. రిస్క్లెస్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఒక ఆయన బాగా తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయనకు చాలా శక్తులు వచ్చినాయి. అయితే ఆయనకున్న కెపాసిటీ ఏంటంటే ఎవరికైనా ఏది కావాలంటే ఆయన చెప్తే వచ్చేస్తారనమాట. ఇంకో గొప్పతనం ఏంటంటే
ఏ ప్రాంతంలోనైనా వర్షం పడకపోతే, ఏదైనా ఊర్లో వర్షం పడలేదనుకోమ్మా, ఈయన తీసుకెళ్ళి ఆయనకి చెప్తాడు అనమాట, ఒక రకమైనటువంటి హోమం చేయాలని చెప్తారు. ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని హోమం చేస్తే ఖచ్చితంగా వర్షం పడుద్ది అనమాట. అయితే ఒకరోజు ఒక గ్రామం నుండి ఆయన దగ్గరకు వస్తారు. స్వామి, మా ప్రాంతంలో వర్షాలు పడక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు వచ్చి మా ఊర్లో హోమం చేయాలి అని చెప్పి అడుగుతారు. సరే నాయన, నేను వస్తాను, ముందు మీ ఊర్లోకి వెళ్ళి మీ ఊర్లో వాళ్ళందరికీ ఇలా గురువుగారు వస్తా అన్నారు హోమం చేయడానికి అని అడగండి. చెప్పేప్పుడు ఏమన్నా, గురువుగారు వచ్చి హోమం చేస్తే ఖచ్చితంగా వర్షం వస్తుంది అనేటువంటి నమ్మకం వాళ్ళందరికీ కలిగితేనే నేను వస్తా అన్నాడు. వీళ్ళు అందరికీ చెప్తారు. అందరూ ఓకే 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 అంటారు. అప్పుడు ఆయన వచ్చి, గురువుగారు మేమందరికీ చెప్పాము, మీరు వచ్చి హోమం చేస్తే వర్షం వస్తుంది అనేటువంటి నమ్మకం మా అందరికీ కూడా కలిగింది, ఓకే మీరు వచ్చి హోమం చేయొచ్చు అని అంటాడు. గురువుగారిని తీసుకొచ్చారు. ఊరి మధ్యలో హోమం గుండం ఏర్పాటు చేశారు. హోమం ప్రారంభించారు. ఇంతకుముందు అయితే హోమం స్టార్ట్ అవ్వగానే వర్షాలు పడాయి ఎక్కడైనా కానీ. ఆయన హోమం స్టార్ట్ చేస్తే వర్షాలు పడాలి. ఇప్పుడు వాము స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, ఇంకా పూర్ణాకు తెచ్చే టైం అయింది, అయినా కానీ మేఘం కొద్ది కూడా కదలలేదు, వర్ష సూచనలే కనపట్టలేదు. పూర్ణాహుతి కూడా అయిపోయింది, వర్షం పడల. అప్పుడు కొంతమంది వచ్చి అడిగారు, ఏం స్వామి మీరు వచ్చి హోమం చేస్తే వర్షం పడిద్ది అన్నారు కదా, ఎందుకు పడలేదన్నారు. నేను హోమం చేస్తే వర్షం పడుతుందని చెప్పలేదు, మీరందరూ కూడా నమ్మితేనే వర్షం పడిద్దని చెప్పా అన్నాడు. నేను హోమం చేస్తే వర్షం పడుతుంది అనేటువంటి నమ్మకం మీకు కూడా ఉండాలి, అది కదా నేను చెప్పింది అంటాడు. అవును, మాకు నమ్మకం లేదని మీకెలా తెలుసు అంటాడు. మేమందరం నమ్మాం కాబట్టే ఇంత ఏర్పాటు చేసాము హోమానికి అంటాడు. లేదు, మీరందరూ నమ్మలేదంటాడు. మేము నమ్మలేదని మీకెలా తెలుసు సార్ అంటాడు. అప్పుడు 2 చిన్నపిల్లల్ని పిలిచి ఇట్రాండి అని చెప్పి, ఇగో ఈ 2 పిల్లలు నమ్మారు కానీ మీరు నమ్మలేదంటాడు, మీ ఊర్లో వాళ్ళు ఎవరు నమ్మలేదంటాడు. అదేంటని అంటాడు. హోమం చేస్తే వర్షం వస్తుంది అనుకున్నప్పుడు గొడుగులు తెచ్చుకోవాలి కదా, మీరెవరు గొడుగులు తెచ్చుకోలేదంటే వర్షం పడుతుందనే నమ్మకం మీకు లేదు. ఆయన చేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు చూద్దాంలే అనే ఆలోచనలో ఉన్నారు. అలా కాదు, పూర్తిగా నమ్మండి అన్నాడు. అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి గొడుగులు తెచ్చుకున్నారు, వర్షం పడింది. అంటే నమ్మకం అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం నమ్మాలి. నమ్మితే వారి యొక్క అనుగ్రహం మన మీద యోగక్షేమం వహామ్యహం, మన యొక్క యోగక్షేమాలు వారు చూసుకుంటారు అనేటువంటి నమ్మకం. మళ్ళీ ఇక్కడ గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే కూడా చెప్పలేదు పరమాత్మ. ఎందుకంటే ఎవరికి ఏది నిర్దేశించారో ఎవరు ఏది చేయాలో వాళ్ళది ఖచ్చితంగా నిర్వర్తించవలసిందే. ఎవరికి నిర్దేశించినటువంటి కర్తవ్య కర్మ ఏదైతే ఉన్నదో వాళ్ళు వాటన్నిటినీ పూర్తి చేయవలసిందే అని చెప్పి మనకు భగవద్గీతలో పరమాత్మ 3వ అధ్యాయం 24, 23 శ్లోకాల్లో సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మహాత్ములందరూ కూడా వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ లోక కళ్యాణం కోసం సత్కర్మాచరణ చేస్తారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారనుకోమ్మ, శంకరాచార్యుల వారు ఊరూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, వీధి తిరగాల్సినటువంటి అవసరం లేదు, క్షేత్రానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ యంత్రాలు ప్రతిష్ఠించాల్సినటువంటి అవసరం వారికి లేదు. వారు జీవన్ముక్తులు. మరి జీవన్ముక్తులు మళ్ళీ ఏం సత్కర్మ చేయాలమ్మా? వాళ్ళకి అవసరమా? అది లేదు, వాళ్ళకి అవసరం లేదు. కానీ లోక కళ్యాణం కోసం. ఇప్పుడు రామానుజాచార్యులు వారు ఉన్నారు, వారికి అవసరం అదంతా? ఎంత ఈ దుఃఖాన్ని ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈ సమాజాన్ని ఉద్ధరించడం కోసం. అవన్నీ అవసరమా? వారికి అవసరం లేదు. కానీ లోకాన్ని ఉద్ధరించడం కోసం అలాంటి సత్కర్మానుష్ఠానం వాళ్ళు చేయటం అనేటువంటిది జరిగింది. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే పూర్తి అజ్ఞానులు అనుకోమ్మా సత్కర్మ చేస్తారు, పూర్తి జ్ఞానులు సత్కర్మ చేస్తారు,
పూర్తి జ్ఞానులు సత్కర్మ చేస్తారు, పూర్తి అజ్ఞానులు అసలు చేయకుండా ఉంటారు. నో ప్రాబ్లం. అజ్ఞానులతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు కాబట్టి, వాళ్ళు నమ్మలేదు కాబట్టి నేను చేయను అంటారు. పూర్తి జ్ఞానులు వాళ్ళు నమ్మారు కాబట్టి, వాళ్ళకి తత్వం అర్థమైంది కాబట్టి సత్కర్మాచరణ చేస్తారు. కానీ అటు ఇటు కాకుండా ఉంటారు చూడండి అమ్మ, వాళ్ళ వల్లనే ప్రాబ్లం. అటు ఇటు కాకుండా ఉండే వాళ్ళ వల్లనే ప్రాబ్లం. వాడు సగం రైట్ అంటాడు, సగం అబద్ధం అంటాడు. వాడు పూర్తి స్థాయిలో ఆచరించడు, జీవించడు. దీనికి అంటే ఏంటంటే అమ్మా, మహాత్ములు వాళ్ళకి అవసరం లేకపోయినా సత్కర్మాచరణ ఎలా చేశారు? ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు కానీ చాలామంది పీఠాధిపతులు ఉన్నారనుకోమ్మా, వాళ్ళకి అవసరం లేదు. కుంభమేళాకి ఎంతమంది యోగులు ఋషులు వచ్చారమ్మా, అఘోరాలు వాళ్ళు, నాగసాధువులు వాళ్ళందరూ వచ్చారు కదా. మరి 12 సంవత్సరాల నుంచి జీవించినటువంటి వాళ్ళు ఆ ఒక్క 40 రోజులు జీవించలేక అక్కడికి వచ్చారా అమ్మ? వాళ్ళకి లోకంతో అవసరం ఉందా? లేదు. వాళ్ళ యొక్క శక్తిని లోకానికి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కదిలి వస్తారు. లోకానికి వాళ్ళు వాళ్ళ శక్తి కానీ వాళ్ళ జ్ఞానం కానీ లోకానికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. మహాత్ముల యొక్క లక్ష్యం అది, మహాత్ముల యొక్క ఆలోచన విధానం అది. సుందర చైతన్య స్వామి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు, మీకు వినే ఉంటారు, ఒకసారి గుర్తు చేసి కంక్లూషన్ చేసుకుందాం. కర్మ ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ చెప్తారనమాట స్వామి. ఏం చెప్తారంటే, పాలు తీసుకురండి తాగుతా అన్నారట. పాలు తీసుకురండి తాగుతా అన్నారట. వాళ్ళు గ్లాసులో తీసుకొని వచ్చారు. నాకు గ్లాస్ అవసరం లేదు, పాలు వరకే తీసుకురండి అన్నారట. నేను గ్లాస్ చెప్పలేదు కదా, మీకేం చెప్పా? పాలు తీసుకురమ్మన్నా. మీరు పాలు తీసుకురండి, గ్లాస్ ఎందుకు తెచ్చారని అడిగారు. మరి గ్లాసు లేకుండా పాలు తేగలుగుతారా? గ్లాసు లేకుండా పాలు తీసుకురావడం ఎలాగో, పాత్ర శుద్ధి లేకుండా, క్షేత్ర శుద్ధి లేకుండా, సత్కర్మానుష్ఠానం చేయకుండా జ్ఞానాన్ని ప్రబోధిస్తానంటం కానీ, నేను జ్ఞానిని అని చెప్పటం కానీ సరైనటువంటిది కాదు అని సూచించడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? ఎందుకంటే నీకు జ్ఞానం తెలిస్తే లోకంతో సంబంధం లేకపోతే ఎక్కడో ఉండిపో. మళ్ళీ లోకంలో మధ్యలో చరిస్తూ నేను అది చేయను ఇది చేయను సత్కర్మానుష్ఠానం వద్దని చెప్పి లోకాన్ని చెడగొట్టడం సరైనటువంటిది కాదు అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా? నేను కర్మను చేయకుందు నేను ఈ ప్రజలు చెడిపోవుదురు, అత్తరి సంఘమునందు ఏర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును, కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును అని చెప్పి 24వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అర్థమైందమ్మా? కర్మను చేయకపోతే ఈ ప్రజలు లోకంలో వాళ్ళు చెడిపోతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సరైనటువంటి పంథాలో మంచి మార్గంలో నడిపేట్లు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇలాంటి సత్కర్మానుష్ఠానం చేస్తూ ఉన్నాను, నేను ఇలాంటి అవతారాలు ధరిస్తున్నాను. ఒకవేళ నా యొక్క అవతారంలో ఉండేటువంటి ఆ తత్వం మీకు బోధపడకపోతే, ఆ తత్వం మీకు అర్థం కాకపోతే ఆ అర్థం తెలిసినటువంటి మహాత్ములను అడిగి తెలుసుకోండి, మహాత్ముని అడిగి తెలుసుకోండి అని చెప్పి సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం కథ చదివామనుకో, కథే అర్థమైంది. కథ చదివితే కథే అర్థమైంది. కథలో ఉన్న అర్థం తెలియాలిగా. ఇప్పుడు మనం ఒక ప్రశ్న, పరమాత్మకు ఎంతమంది పట్టపురాణులు ఉన్నారు? శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతమంది పట్టపురాణులు అంటే ఏమని చెప్తారు? 8 మంది. 16,000 మంది గోపికలు అని చెప్తారు, అది వేరే విషయం. 8 మంది భార్యలు. శ్రీకృష్ణ మూర్తికి ఎంతమంది? 8 మంది భార్యలు అని చెప్తారు. ఇది మనకు తెలిసింది. శ్రీకృష్ణ పరమాత్మకి 8 మంది. వాము, ఆయనకి 8 మంది ఉన్నారంట అని చెప్పి ఇంకొక ఆయన ఆ పురాణం విన్న ఆయన కూడా నేను కూడా 8 మందిని చేసుకుంటా అన్నాడు అనుకోమ్మా. ఇక ఏమంటాడు, దేవుడు చేసుకుంటే తప్పు లేదు, దేవుడు చేసుకుంటే వీళ్ళందరూ మళ్ళీ ఆయన్నే పూజ చేస్తున్నారు, నేను చేసుకుంటే తప్పంట అంటాడు. అవునా? అదే కదా. కానీ అసలు నిజంగా దేవుడికి అవసరమా 8 మందిని చేసుకుంటాడా? అసలు ఒక్కళ్ళని చేసుకుంటాడా? దైవత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకు ఉన్నట్ట లేనట్ట? ఏమీ తెలియనోడు మాట్లాడతారు అలా, ఏమీ తెలియనోడు అలా మాట్లాడతారు. ఇంటెన్షన్ అది కాదు కదా.
భగవద్గీతలో మీకు 7వ అధ్యాయంలో చెప్తారు, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టద. ఇవి 8 భార్య, నా యొక్క 8 మంది భార్యలు అంటే ఎవరు? వీళ్ళు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి అష్టవిధ ప్రకృతి. అష్టవిధ ప్రకృతే నా యొక్క 8 మంది భార్యలు. నిజంగా తెలియని జనానికి మామూలు వాళ్ళకి అర్థం కావడం కోసం 8 క్యారెక్టర్స్గా క్రియేట్ చేసి ఒక స్టోరీ చెబితే వాడు నిజమే అని చెప్పి 8 మంది భార్యలు అనుకుంటుండే వాడు అక్కడే ఆగిపోతారు. వాడు ఎప్పుడైనా భగవద్గీత చదివితే, వాడు నిజంగా భగవద్గీత చదివితే నా యొక్క 8 మంది భార్యలు ఎవరో తెలుసుకుంటాడు. కథను నమ్ముకునేవాడు అక్కడే ఆగిపోతాడు. కానీ భగవద్గీతను నమ్ముకున్నటువంటి వాడు ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ తత్వాన్ని పట్టుకోవాలి తప్పి కథను పట్టుకొని అక్కడే ఆగిపోకూడదు. దేవుడికి కూడా 8 మంది భార్యలు ఉండవేంటి? దేవుడే ఆయన ఎట్ట దేవుడు అవుతాడు అంటాడు. ఇంకో వేరే వాళ్ళు కొంతమంది ఉన్నా ఇంకో ఆయన దేవుడే కాదంటాడు, ఆయన మంచోడు కాదంటాడు. లోకం వెర్రి వేషాలు వేస్తుంది. అర్థమైందమ్మా? ఎలా చెప్తున్నారు పరమాత్మ? అష్టవిధ ప్రకృతి అని చెప్పారు. ఇది గురువు ద్వారా తెలుసుకోవాలి. భగవద్గీత గురువు ద్వారా వినాలి. పురాణం ఎవరైనా చెప్తారు, ఎక్కడైనా విను. కాబట్టి పరమాత్మ మహాజాగరూకుడై మనందరి కోసం, లోక కళ్యాణం కోసం అనేకమైనటువంటి అవతారాలు ధరించి అనేకమైనటువంటి ఇబ్బందులు పడింది మన కోసం. మరి పరమాత్మే అన్ని ఇబ్బందులు పడితే మరి మనం ఎంత అవేర్నెస్తో ఉండి మనం ఎంత ఫాలో అవ్వాలి పరమాత్మను? అవసరం మనకే పరమాత్మకే? నాకేం అవసరం అయ్యా భగవద్గీత అంటాను. నేను ఎందుకు వస్తా గుడికాడికి? నేను అస్సలు రాను. నేను గుడికాడికి అసలు రాను భగవద్గీత అంటానికి. అమ్మగారు లలితాపారాయణ, నేను రాను. నాకేం పని? నేను లలితాపారాయణకి ఎందుకు వస్తా? నేను రాను. ఎవరిని ఉద్ధరేయటం కోసం వస్తుందో అమ్మ? వస్తే వాడి మురికే పోయిద్ది. వచ్చినోడు మురికిపోవడానికి రావాలి. ఇక్కడ అర్థమైందా? శుద్ధి కావడం కోసం రావాలా. ఎందుకోసం రావాలా? శుద్ధి కావటం కోసం రావాలి. ఉద్ధరేదాత్మానాత్మానం అవసాదయేత్. ఎవరిని వారే ఉద్ధరింపజేసుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ కోసం కాదు అమ్మ. ఇప్పుడు అమ్మగారు వచ్చిన తర్వాతనే భగవద్గీత మొదలు పెట్టాలని మనం కూర్చున్నాం అనుకో, ఎంత టైం అయ్యేది? ఎగ్జాంపుల్ అనుకుంటున్నామమ్మా. లేకపోతే ఇంకెవరో రావాలని చెప్పి, లేకపోతే పలానా పద్మాగారు వచ్చాకనే మనం భగవద్గీత మొదలు పెడదాం, బాగా వారు పారాయణం చేస్తారని చెప్పి వారి కోసం మనం ఆగినాం అనుకోండి. లేదు మా వేదశ్రీ వస్తేనే మనం భగవద్గీత మొదలు పెడదాం అనుకోండి. మైక్ లేకపోతే, వాళ్ళు మనుషులు రాకపోతే మనం సాధన చేయకూడదమ్మా. కూర్చొని మన సాధన మనం సరే. ఎందుకంటే మన కోసం మనం ప్రయత్నం చేయాలి, వేరే ఒకళ్ళను ఉద్ధరించడం కోసం కాదు. గుడికాడికి వెళ్తే అమ్మగారు భలే సంతోషపడతారు. అందుకే వెళ్ళేది. అమ్మగారిని సంతోషపెట్టడం కోసం గుడికాడికి రావాలా? గురువుగారిని సంతోషపెట్టడం కోసం గుడికాడికి రావాలా? ఎవరు రాకపోతే మేము ఇంటికాడ చదువుకోలేమా? అమ్మగారు చదువుకోలేదు. అమ్మగారు చదువుకోలేక అందరిని రమ్మంటుందా? నేను మాత్రం చదువుకోలేక ఇక్కడ దాకా వచ్చి చదువుతున్నా. ఈ మాత్రం భగవద్గీత నేను ఇంటికాడ చదువుకోలేనా? ఎందుకంటే అంటే మీకు కూడా అవసరమని కాదమ్మా, మీరైనా ఇంటికాడ చదువుకోవచ్చు. గురువుగారు మరి గుడికాడికి వచ్చే దినంగా మరి ఇంటికాడ కూడా చదువుకోవాలని మీరు అనొద్దమ్మా. ఇంటికాడ కూడా మీరు చదువుకోండి భగవద్గీత. ఇంటికాడ కూడా భగవద్గీత చదువుకోండి అమ్మా, చాలా ఉపయోగం ఉంటుంది. గీతా మకరందం శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములచే విరచితమైనటువంటి గీతా మకరందాన్ని ఒక్కసారి మీరు ఆమూలాగ్రము పట్టించండి అమ్మా. మీకు శ్లోకాలు చదవటం వీలు కుదరకపోతే అందులో తాత్పర్యం ఉంది, వ్యాఖ్య ఉంది. తాత్పర్యము వ్యాఖ్య మీరు పఠించండి, మీకు చాలా మేలు కలుగుతుంది. ఎంతో మార్పు వస్తుంది. మీరు విశ్వాసంతో చదివితే, నమ్మకంతో చదివితే ఖచ్చితంగా ఆ ప్రయోజనం మనకి కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. భగవద్గీత చదవటం వలన మన జీవితం మారిపోయింది. ఏం గురువుగారు భగవద్గీత చదివితేనే జీవితం మారిపోయిద్దా అంటారు. ఏం గురువుగారు భగవద్గీత చదివితేనే జీవితం మారిపోయిద్ది అంటే, భగవద్గీత చదవంగా అందులో ఉన్నటువంటి జ్ఞానం మనకు అర్థమై మనమే మారిపోతాం.
భగవద్గీత చదివితే భగవంతుడిగా మారిపోతావు నువ్వు. భగవద్గీత నిరంతరం చదివితే ఏమవుతుంది? భగవంతుడిగా మారిపోతావు. భాగవతం చదివితే బాగవుతావు అంటారు కదా, బాగవుతావు అంటారు కదా. భాగవతం చదివితే బాగవుతారు, భగవద్గీత చదివితే భగవంతుడైపోతావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ అమ్మా. ఒక ఆయన ఏమీ తెలియని ఆయన, చదువు రానాయన, చదువు కూడా పెద్దగా రాదు, 1వ తరగతి ఆయన చదువుకున్నాడు, ఒక్కొక్క అక్షరం గుణించుకుంటూ చదువుతాడు అనమాట. గురువుగారు భగవద్గీత ఏంటి, నేను చదువుకుంటాను, భగవద్గీత ఇచ్చిన చదువుకుంటాను. అసలు ఆయన ఎప్పుడన్నా 2-3 నెలలకు ఒకసారి ఎప్పుడన్నా కలిస్తే అందులో ఉన్నాయని చెప్పేవాడు అనమాట. ఆయన భగవద్గీత చదవటం మొదలుపెట్టాక మాంసాహారం తినడం మానేసిండు. ఆయన భగవద్గీత చదవటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి గురువుగారు నేను భగవద్గీత చదువుతున్నాగా, అందుకని నేను మాంసాహారం మానేస్తానని చెప్పి మానేసిండు పూర్తిగా. రెండోది, ఆయనలో వచ్చిన మార్పు చెప్తున్నాను అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత గురువుగారు నేను భగవద్గీత చదువుతాను కాబట్టి నేను అబద్ధం ఆడలేదని. మూడోది, గురువుగారు నేను భగవద్గీత చదువుతున్నాను కాబట్టి కోపాన్ని తగ్గించుకున్నాను. అసలు ఆయన కోపం రావట్లా. చూడండి అమ్మ, భగవద్గీత చదివితే ఏం మార్పు జరిగింది ఆయనకి? ఫస్ట్ నాన్ వెజ్ మానేశాడు, రెండోది అబద్ధాలు ఆడలేదు, మూడోది కోపం తగ్గింది. ఎంత మారిపోయిండు అనమాట. ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి పాము వచ్చింది. భగవద్గీత చదివేటువంటి వాళ్ళ ఇంట్లోకి పాము వచ్చింది. పాము వస్తే అందరు కర్రలు తీసుకొని వచ్చారు. మా ఇంట్లో ఒక ప్రాణిని చంపడం నాకు ఇష్టం లేదన్నాడు. పాము ఇంట్లో ఉంటే ఎవరన్నా నిద్రపోతారమ్మా? పాము ఇంట్లో ఉంటే ఎవరైనా నిద్రపోతారా? ఆయన ఒకటే అన్నాడు, ఒక ప్రాణిని మా ఇంట్లో చంపటం నేను ఇష్టపడను, భగవద్గీత అహింసను ప్రబోధించింది, నేను భగవద్గీతను చదువుతాను కాబట్టి మా ఇంట్లో పావును చంపితే నేను ఒప్పుకోనాను. మరి ఎట్లా ఆయన ఎట్లా పడుకున్నాం అంటే ఆ పాము మమ్మల్ని ఏమి చేయదన్నాడు. ఆయనే మిరియాలో ఏదో తీసుకొని మంత్రం ఏదో భగవద్గీత శ్లోకం ఏదో చదివి అట్లా చల్లిందంట. తర్వాత అసలు పాము వాళ్ళకి కనపడలేదంట ఇన్ని రోజులైనా కానీ. అంటే భగవద్గీత చదివితే, ఎప్పుడు నమ్మకంతో చదివితే, విశ్వాసంతో చదివితే ఆ భగవద్గీతలో ఉన్న జ్ఞానం పరమాత్మ నీకు వంట పట్టేట్టు చేస్తాడు. ఇక్కడ 9వ అధ్యాయంలో యోగక్షేమం వహామ్యహం అని ఉంది కమ్మా. పరమాత్మే నా యొక్క యోగక్షేమాలు చూస్తాడు అని నేను రాసింది కదా. ఆయనకు డబ్బులు అవసరమైతే ఆ శ్లోకాన్ని చదివిండంట అంతే. ఆయనకి ఎవరో వచ్చి నేను వాళ్ళకి ఆపదలో ఉంటే నేను డబ్బులు ఇస్తాను, నువ్వు సర్జరీ చేయించుకొని చెప్పి డబ్బులు ఇచ్చిపోయారు. అంటే ఆయన భగవద్గీత చదివాడు, ఆచరించాడు. అవన్నీ కూడా ఆయనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు జరిగింది. మనం చదువుతున్నామంటే మనం కూడా అంత నమ్మకంతో చదివితే మనకి కూడా ఆ మార్పులు వస్తాయి. ఎప్పుడు ఆయన చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. ధర్మంగా జీవించాలన్నారు, మనం ధర్మంగా జీవించాలి. కోపాన్ని తగ్గించుకోవాలన్నారు, మనం కోపాన్ని తగ్గించుకోవాలి. అబద్ధం ఆడొద్దు అన్నారు, అబద్ధం ఆడకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలన్నారు, మనం భయం లేకుండా ఉండాలి. ఇవన్నీ మనం ఫాలో అయినప్పుడు కదా, మనం కూడా ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా మనకు ఆ ప్రయోజనం కలిగి తీరుద్ది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. భగవద్గీతలో ఉన్నది చదువుతున్నామంటే భగవంతుడే చెప్తున్నాడని అర్థం. ఇక్కడ ఒక వ్యక్తి కృష్ణమూర్తి చెప్తున్నట్టు కాదు, అర్థమైందమ్మా? భగవంతుడు చెప్తున్నాడని అర్థం. భగవంతుడు చెప్పినట్లుగా మనం ఫాలో అవుదాం, మనకు కూడా అంత మంచి జరుగుతుంది. ఓకే, దయతల సద్గురు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.